కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారంలో రోడ్డు సమస్యలపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కొలిపాక గౌతమి ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మానకొండూరు నుండి జమికుంట వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరయ్యారు. ఎన్నికలకు ముందు రోడ్డు సమస్యలపై పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారంలోకి రాగానే ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని హరిప్రసాద్ ప్రశ్నించారు. అలాగే నియోజకవర్గంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు సైతం ప్రజా సమస్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే కల్వర్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడిగ హరిప్రసాద్, కుసుంబ మంజుల సత్యవతి, కార్యకర్తలు, అన్నారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి రహదారి మరి గత 10 సంవత్సరాలుగా కల్వర్ట్ల నిర్మాణం లేక ప్రజలు ఇక్కడ నరకయాతన పడతా ఉన్నారు. మరి ఈరోజు ఇది దాదాపు 50 గ్రామాలకు లింకప్ కలిపేటువంటి రోడ్డు. మరి దీని మీద రోజు వందలాది వాహనాలు ఇలా రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. దాదాపు 50,000 మందికి తగ్గకుండా ఈ రోడ్డు మీద రోజు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కానీ పాలకులకు పట్టింపలేదు. ఇలా మానకొండ దగ్గర ఒక కల్వర్ట్, ఇలా ఇక్కడ అన్నారం దగ్గర ఒక కల్వర్ట్, అదేవిధంగా లలితాపూర్ దగ్గర ఒక కల్వర్ట్. ఇట్లా ఈ కల్వర్ట్ల నిర్మాణం లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. రోజు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఇంకా రోడ్ అధ్వానంగా మారి ఇలా మూరేడు గుంతలు రోడ్డు మీద పడితే హాస్పిటల్ పోయేటోళ్ళు, బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు చూసిన తెలంగాణ రక్షణ సేన ఈరోజు రాస్తారోకో కూర్చో ఉంది.